హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్గా అయితే ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏం వాడకుండా, ఎలాంటి యాడెడ్ షుగర్స్ వాడకుండా మంచి హెల్తీగా అయితే వాటర్ మిలన్తో అయితే ఇలా అయితే నేను ఐస్ క్రీమ్ చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి. ఇంట్లోనే మనం పిల్లలకి ఇలా హైజీనిక్గా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా అయితే ఒక కప్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు. తర్వాత అయితే ఇక్కడ నేను పుచ్చకాయని అయితే ఆల్రెడీ బయట కోసి ఇలా చూస్తారు కదండి, అలా చూసి తీసుకొచ్చిందనమాట. ఎందుకంటే చాలా వరకు పుచ్చకాయలు కూడా ఏంటంటే లోపల అయితే వైట్గా ఉండిపోతుంది. అందుకని అక్కడే చెక్ చేసి తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు తీసుకొచ్చిన. ఇంక ఇలా అయితే మంచిగా అయితే రెడ్ని సపరేట్ చేసేసుకొని అయితే దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇక్కడ మన జీడిపప్పులు అయితే ఆల్రెడీ నానిపోయి ఉంటాయండి. ఇంకా దీన్ని అయితే మంచిగా మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ అయితే స్మూత్ బ్లెండింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకునేటప్పుడే ఒక స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, లేదు అని అంటే వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి అయితే ఒక కప్పు దాకా అయితే పాలను తీసుకొని అది సగం వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అయితే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని, అది ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే తొందరగా ఉండలు చుట్టేస్తుంది అనమాట. ఇలా అయితే లేదంటే అడుగంటేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న వాటర్ మిలన్ పల్ప్ అంతా వేసేసుకొని అలానే మనము క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా వేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేయాలండి. ఇలా వేసిన తర్వాత అందులోనే మన పాల మీగడ ఉంటుంది కదా, పాల మీద వచ్చే మీగడ అనమాట, అది కూడా ఒక స్పూన్ దాకా వేసుకుంటే ఇంకొద్దిగా క్రీమీ టెక్స్చర్ అయితే యాడ్ అవుతుంది. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత అయితే ఇక్కడ మనం షుగర్ ఏం యాడ్ చేయట్లేదండి, బెల్లం మాత్రం ఒక 3/4 కప్పు దాకా అయితే వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్నామంటే ఇలా ప్యూరీలా తయారవుతుంది. ఇంకా దీన్ని అయితే మీకు కావాలంటే కుల్ఫీ మోడ్లో వేసుకోవచ్చు, లేదు అని అంటే వేరే బాక్స్లో వేసుకోవచ్చు, లేదంటే గ్లాసులలో వేసుకోవచ్చు. నేనైతే ఒక బాక్స్లో పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే వదిలేశాను. మీరు కావాలి అంటే ఒక 6 అవర్స్ అయితే పక్కన పెడితే సరిపోతుందండి. కానీ ఓవర్ నైట్ వదిలేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఇంక ఇలా అయితే మొత్తం మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డేకి అయితే ఇంకా ఎడ్జెస్ అన్నీ కూడా లూజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కావాలి అని అంటే కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఇది పెట్టినా ఒక 10 నిమిషాలు పెట్టుకున్నామన్నా సరే లూజ్ అయిపోతుంది. ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాము అని అంటే మన ఈ ఐస్ క్రీమ్ అనేది అయితే మంచి లూజ్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పైన అయితే మంచి చాప్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇది నార్మల్గా ఏదో గార్నిషింగ్కి బాగుంటుందని చేశానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి. ఇలా మంచిగా కట్ చేసేసుకొని తీసుకొని తింటుంటే సీరియస్లీ బయట ఐస్ క్రీమ్స్ కూడా నచ్చవన్నమాట. అంత బాగుంటుంది. మన పిల్లలకి మన చేతులతో హైజీనిక్గా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి కలర్స్ వాడకుండా, ఎలాంటి షుగర్స్ వాడకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పైన కొద్దిగా రోజ్ సిరప్ వేసుకొని తిన్నాము అని అంటే ఇంకా లెవ్వలే వేరనమాట. అంతలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలానే ఈ సమ్మర్ రెసిపీస్ అయితే చాలా రెసిపీస్ అయితే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.